హలో! ఈనాటి విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం డాక్టర్ శర్వాణి గారి అద్భుతమైన ప్రెజెంటేషన్ ఆధారంగా ద కాంపౌండ్ ఎఫెక్ట్ బుక్ సమరీ ఇన్ తెలుగుని డీకోడ్ చేయబోతున్నాం. చిన్న చిన్న అలవాట్లు ఏ స్థాయిలో భారీ ఫలితాలనిస్తాయో ఇందులో మనం చాలా ప్రాక్టికల్గా చూడబోతున్నాం. ఇంకెందుకు ఆలస్యం, డైరెక్ట్గా విషయంలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక ఆసక్తికరమైన థాట్ ఎక్స్పెరిమెంటు స్టార్ట్ చేద్దాం. ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ అంటే తక్షణమే ఫలితం రావాలనే భ్రమను ఇది బద్దలు కొడుతుంది. మన ముందు ఒక ఆప్షన్ ఉందనుకుందాం. ఒకేసారి $3 మిలియన్ తీసుకోవడం, లేదా 31 రోజుల పాటు ప్రతిరోజూ రెట్టింపు అయ్యే ఒక చిన్న మ్యాజిక్ పెన్నీ తీసుకోవడం. ఏదెంచుకోవడం కరెక్ట్? జనరల్గా వెంటనే ఆ $1,00,000నే తీసుకోవాలనిపిస్తుంది కదా. కాని అస్సలు మ్యాజిక్ ఇక్కడే ఉంది. కాస్త లెక్కలు వేసి చూస్తే ప్రతిరోజూ రెట్టింపయ్యే ఆ చిన్న పెన్నీనెంచుకుంటే 31వ రోజు నాటికి అది అక్షరాల $10 మిలియన్ పైగా మారుతుంది. ఇది నిజంగా మైండ్ బ్లోయింగ్ కదా. తక్షణ ఆనందాన్ని కాదనుకుని నిలకడగా వెయిట్ చేస్తే ఎంత ఊహించని సంపద క్రియేట్ అవుతుందో ఇది పర్ఫెక్ట్గా ప్రూవ్ చేస్తుంది. సరే, ఈరోజు మన విశ్లేషణల్లో మనం కవర్ చేయబోయే 6 ముఖ్యమైన అంశాలు ఇవే. కాంపౌండ్ ఎఫెక్ట్ పరిచయం, ఆ మ్యాజిక్ పెన్నీ లాంటి ఎంపికలు, ముగ్గురు స్నేహితుల కథ, ఎందుకు అనే పవర్, కన్సిస్టెన్సీ, ఇంకా చివరగా విజయాన్ని మల్టిప్లై చేసే అలవాట్లు. ముందుగా మొదటి భాగంలోకి ఎంటర్ అవుదాం. కాంపౌండ్ ఎఫెక్ట్ పరిచయం. అసలు ఈ చిన్న మరియు స్మార్ట్ ఎంపికలు అంటే ఏంటో ఇక్కడ చూద్దాం. అసలు సిసలైన దీర్ఘకాలిక విజయం వెనక ఉన్న సీక్రెట్ ఏంటంటే, విజయం అనేది ఎప్పుడూ ఒకే రోజులో మనం చేసే భారీ, అలసిపోయే పనుల వల్ల రాదు. కాంపౌండ్ ఎఫెక్ట్ అంటే ప్రతిరోజు మనం స్థిరంగా, నిలకడగా అమలు చేసే చిన్న చిన్న స్మార్ట్ ఎంపికల వల్ల వచ్చే ఒక పెద్ద బహుమతి అని చెప్పొచ్చు. రోజువారీ జీవితంలో మనం తీసుకునే ఈ చిన్న నిర్ణయాలే ఫ్యూచర్లో మన వాస్తవాన్ని నిర్మిస్తాయి. దీన్ని ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో చూద్దాం. రోజుకొక $4 ఖర్చుపెట్టి కాఫీ తాగే అలవాటు ఉందనుకుందాం. అది 20 ఏళ్లలో ఏకంగా $51,000 పైగా ఖర్చుకి దారితీస్తుంది. చూశారా? మన మైక్రో హ్యాబిట్స్ అంటే ఈ చిన్న చిన్న అలవాట్లు సైలెంట్గా ఎలా పెరిగిపోతాయో ఈ నెంబర్ చూస్తే కళ్లకు కట్టినట్లు అర్థమైపోతుంది. ఇప్పుడు రెండవ భాగానికి వెళ్దాం. అదే ముగ్గురు స్నేహితుల ప్రయాణం. ఈ మైక్రో హ్యాబిట్ ట్రాజెక్టరీ ఎలా ఉంటుందో ఇప్పుడు ఒక కథ ద్వారా తెలుసుకుందాం. ఒకే దగ్గర, ఒకే స్థాయిలో తమ లైఫ్ని స్టార్ట్ చేసిన ముగ్గురు ఫ్రెండ్స్ లైఫ్లో ఏం జరిగిందో ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్గా చూడొచ్చు. లారీనేమో రొటీన్ లైఫ్ గడుపుతూ అంత బోరింగ్ అని కంప్లైంట్ చేస్తుంటాడు. స్కాట్ మాత్రం రోజుకొక 10 పేజీలు చదవడం, ఒక 125 క్యాలరీస్ తగ్గించడం లాంటి చాలా చిన్న పాజిటివ్ చేంజెస్ చేసుకున్నాడు. కాని బ్రాడ్ సాయంత్రం టీవీ చూస్తూ చిప్స్ తినడం లాంటి చిన్న చిన్న బ్యాడ్ చాయిసెస్ తీసుకున్నాడు. ఇవన్నీ వినడానికి చాలా చిన్న విషయాల్లానే అనిపిస్తాయి కదా. కాని రిజల్ట్ ఎలా ఉందో తెలుసా? జిమ్కి వెళ్లి గంటల తరబడి చెమటోడ్చాల్సిన పనే లేకుండా స్కాట్ కేవలం ఆ 125 క్యాలరీలు తగ్గించటం వల్లే 31 నెలల్లో ఏకంగా 16 కిలోల బరువు తగ్గాడు. జస్ట్ ఒక చిన్న మార్పు ఎంత పెద్ద ఫలితాన్నిచ్చిందో కదా. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. అదేంటంటే, ఈ రిజల్ట్స్ అన్నీ చాలా కాలం పాటు మన కంటికి అస్సలు కనిపించం. 10వ నెలలో లేదా 20వ నెలలో కూడా ఈ ముగ్గురి మధ్య పెద్దగా తేడా ఏం లేదు. కానీ ఎప్పుడైతే 27వ నెల వచ్చిందో అక్కడ ఒక మ్యాజిక్ కిక్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు వాళ్ల వాస్తవ జీవితాల్లో భారీ వ్యత్యాసం చాలా క్లియర్గా బయటపడుతుంది. అందుకే అంటారు, కన్సిస్టెన్సీ వదలకుండా ఉండటమే అసలైన రహస్యమని. ఇక మూడవ భాగం, లక్ష్యానికి కారణం అంటే వై పవర్, ఎందుకు అనే శక్తి గురించి మాట్లాడుకుందాం. 27వ నెల వరకు రిజల్ట్ రాకపోయినా బోరు కొట్టే ఆ అలవాట్లను అలాగే కంటిన్యూ చెయ్యాలంటే మన లోపల ఒక పవర్ఫుల్ ఇంజిన్ ఉండాలి. దానికే ఒక జీపీఎస్ లాంటి మోటివేషన్ కావాలి. దీన్నే వై పవర్ అంటారు. అంటే ఎలా చెయ్యాలి అనేదాని పక్కన పెట్టి అసలు ఎందుకు చెయ్యాలి అనేదానికి బలమైన కారణమన్నమాట. ఉదాహరణకు, 2 బిల్డింగ్స్ మధ్య ఒక చెక్కబల్ల పెట్టి నడవమంటే జస్ట్ ఒక $20 కోసం ఎవరూ ఆ రిస్క్ చేయరు. కాని అవతలి బిల్డింగ్లో మంటలు చెలరేగి ఒక చిన్న పిల్లాడిని కాపాడాల్సి వస్తే ఆ ప్రమాదకరమైన నడక నడిచే తీరుతారు. ఆ ఎందుకు అనే బలమైన కారణం ఉన్నప్పుడు ఎలా అనే ప్రశ్నలు వాటంతట అవే పక్కకు వెళ్ళిపోతాయి. దీనికోసం మనం చైల్డ్హుడ్ ఈగో నుండి అడల్ట్ ఈగోకి మారాలి. అంటే ఏంటంటే, లైఫ్లో ఏదైనా ప్రాబ్లం వస్తే
చుట్టూ ఉన్న వాళ్ళని, పరిస్థితుల్ని, గతాన్ని నిందించే ఆ చైల్డ్హుడ్ ఈగోని వదిలేయాలి. మనకెదురయ్యే ప్రతి అనుభవానికి, ప్రతి భావానికి 100% పూర్తి బాధ్యత తీసుకునే ఆ అడల్ట్ ఈగోని అలవర్చుకోవాలి. బ్లేమ్ గేమ్ ఆడటం కంప్లీట్గా ఆపేయాలి. ఎందుకంటే మనం తీసుకున్న ఎంపికల రిజల్టే మన ప్రస్తుత జీవితం. మనం ఇంకో విషయం కూడా అర్థం చేసుకోవాలి. అదృష్టం అనేది ఏదో మ్యాజిక్ లాగా ఆకాశం నుండి ఊడిపడదు. పర్సనల్ గ్రోత్కి ప్రిపేర్ అవ్వడం, పాజిటివ్ మైండ్ సెట్ కలిగి ఉండడం, వచ్చే అవకాశాలను సరిగ్గా చూడగలగడం అండ్ వాటిమీద వెంటనే యాక్షన్ తీసుకోవడం, ఈ 4 ఒక కరెక్ట్ టైంకి పర్ఫెక్ట్గా కలిస్తేనే అదృష్టం అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ ఒక అద్భుతమైన కోటుంది. ఏనుగులు కుట్టవు, దోములే కుడతాయి. నిజమే కదా? పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాటిని ఫేస్ చేయడానికి మనం మెంటల్గా చాలా రెడీగానే ఉంటాం. కాని మనల్ని ఇరిటేట్ చేసి, డైవర్ట్ చేసేవి ఈ కంటికి కనిపించని రోజువారీ చిన్న చిన్న చికాకులు అండ్ మనం తీసుకునే చిన్న చిన్న రాంగ్ చాయిసెస్. సో ఇలాంటి దోమల విషయంలో మనం చాలా అలర్ట్గా ఉండాలి. సరే, నెక్స్ట్ 4వ భాగం కన్సిస్టెన్సీ మరియు బిగ్ మో. బిగ్ మో అంటే మొమెంటం గురించి చూద్దాం. మనం కరెక్ట్ చాయిసెస్ తీసుకున్నాక నెక్స్ట్ ఛాలెంజ్ ఏంటంటే ఒక మొమెంటం క్రియేట్ చేయడం. దీన్నే బిగ్ మో అంటారు. ఒక చేతి పంప్ అంటే హ్యాండ్ పంప్తో నీళ్లు కొట్టడం గుర్తుంది కదా? స్టార్టింగ్లో ఆ వాక్యూమ్ క్రియేట్ చేయడానికి చాలా ఎనర్జీ పెట్టాలి. కానీ ఒక్కసారి నీరు రావడం స్టార్ట్ అయ్యాక దాన్ని కంటిన్యూ చేయడానికి చాలా తక్కువ ఎఫర్ట్ చాలు. మధ్యలో గనక ఆపేశామా అంతే సంగతులు. కష్టపడి సాధించిన మొమెంటం మొత్తం పోతుంది. మళ్ళీ ఫస్టుండి కష్టపడాలి. మరి ఈ మొమెంటం నిలబెట్టుకోవాలంటే మన బ్రెయిన్లోకి వెళ్లే ఇన్పుట్స్ని గట్టిగా ఫిల్టర్ చేయాలి. పనికిరాని గాసిప్స్ లాంటి మురికి నీటికి దూరంగా ఉండాలి. మీడియా వాడకాన్ని బాగా తగ్గించి ఒక డైట్ మెయింటైన్ చేయాలి. ముఖ్యంగా ఏ రిలేషన్స్ మన ఎనర్జీని లాగేస్తాయో చెక్ చేసుకోవాలి. మనల్ని పుష్ చేసే అకౌంటబిలిటీ పార్ట్నర్స్ని, మంచి మెంటర్లని వెతుక్కోవాలి. అప్పుడే మన డ్రైవ్ చచ్చిపోకుండా ఉంటుంది. ఇప్పుడు 5వ భాగంలోకి ఎంటర్ అవుదాం. విజయాన్ని గుణించే అలవాట్లు. ఒక మల్టిప్లయర్ ఎఫెక్ట్ని ఎలా క్రియేట్ చేయాలో ఇక్కడ మనం తెలుసుకుందాం. మనం చేయాల్సిన పనిని 100% కరెక్ట్గా చేయడమంటే అది మన డ్యూటీ మాత్రమే. కానీ దానికి ఒక్క శాతం జస్ట్ 1% ఎక్స్ట్రా ఎఫర్ట్ యాడ్ చేస్తే ఏమవుతుందో తెలుసా? అది ఒక అద్భుతమైన వావ్ మూమెంట్ని క్రియేట్ చేస్తుంది. ఒకసారి ఓప్రా విన్ఫ్రే తన షోలో 11 మందికే కార్లిస్తానని చెప్పి సర్ప్రైజింగ్గా అక్కడున్న 111 మంది అందరికీ కార్లిచ్చి ఎలా షాకిచ్చారో ఆ 1% ఎక్స్ట్రా ఎఫర్ట్ అనేది ఇప్పుడు లైఫ్లో అలాంటి మ్యాజిక్నే చేస్తుంది. దీని ఇంకోలా చెప్పాలంటే లాస్ ఏంజల్స్ నుండి న్యూయార్క్ వెళ్లే ఫ్లైట్ కేవలం 1 డిగ్రీ తన డైరెక్షన్ని మార్చుకుంటే అది చేరాల్సిన టార్గెట్కి ఏ 150 మైళ్ల దూరంలోనూ ల్యాండ్ అవుతుంది. అంటే ఈరోజు మనం తీసుకునే ఒక చిన్న మైక్రోస్కోపిక్ షిఫ్ట్ మన భవిష్యత్తులో పాజిటివ్గా అయినా నెగటివ్గా అయినా ఒక కంప్లీట్ డిఫరెంట్ రియాలిటీని క్రియేట్ చేస్తుందన్నమాట. ఇక ఫైనల్గా 6వ భాగం ఇంప్లిమెంటేషన్ మరియు ది రిపిల్ ఎఫెక్ట్ని చూద్దాం. మనం ఇప్పటిదాకా తెలుసుకున్న ఈ అద్భుతమైన ఇన్ఫర్మేషన్ని కేవలం వినడానికి పరిమితం చేస్తే లాభం లేదు. ఇక్కడ ఒక క్రూరమైన నిజమేంటంటే ఆచరణ లేని నేర్చుకోవడం టోటల్గా వేస్ట్. యాక్షన్ తీసుకోకుండా కేవలం మోటివేషన్ మాత్రమే ఫీల్ అవుతుంటే అది మనల్ని మనం మోసం చేసుకోవడమే. ఆ భ్రమ నుండి మనం వెంటనే బయటపడాలి. ఈనాటి విశ్లేషణను ముగించే ముందు ఒక ముఖ్యమైన ప్రశ్న. కాంపౌండ్ ఎఫెక్ట్ని ట్రిగర్ చేయడానికి ఈ రోజే మనం స్టార్ట్ చేయబోయే ఆ 1% అదనపు ప్రయత్నమేమిటి? ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే ఎంతటి భారీ విజయాలైనా సరే ఈ క్షణంలో మనం తీసుకునే అతి చిన్న ఎంపికల నుండే స్టార్ట్ అవుతాయి. సో ఆ 100% బాధ్యత తీసుకుందాం. ఈ రోజే యాక్షన్ స్టార్ట్ చేద్దాం.